అబ్బబ్బబ్బబ్బా ఈ ఎండలకు అగ్గిపెట్ట అయినా నా పిచ్చి కానీ ఎండలకు అగ్గి ఎట్లా పెడతారు? అసలు ఈ ఎండను ఎట్లా గసరించుకోవాలో కూడా నాకు తెలుస్తలేదు వాళ్ళ. లేకుంటే ఏంది మరి ఎట్లా దంచుతుందో ఎండ అన్న జరంత గీ ఫ్యాన్ 5 నెంబర్ మీద పెట్టరాదు, నీకు జరంత పుణ్యం ఉంటుంది, మస్తు ఉడకపోతుంది. అబ్బా అయితే ఇగో నేను ఇవాళ మా ఊరికి పోయి ఎగురం పెట్టుకున్నా, కానీ ఎండను చూసి దాడుచుకున్నా. అందుకే ఇక చెప్ప మీకు ధూమ్దా ముచ్చట్లు చెప్పి ఎండ కూడా తగ్గినాక సూర్యునికి కనబడకుండా మెల్లగా పోదామనుకుంటున్నా. ఇక ఏమవుతుందో మరి కానీ అగర్సే ఎండల కనుక ప్రయాణం చేసినామే అనుకో ఇక నా పని అయిపోయినట్టే పో. లెక్కకు అయితే నేను బయటికి వెళ్ళొద్దు కానీ మా వాళ్ళు పోషమ్మను పెడుతురట. ఇక నేను పోకుంటే మా ఇంట్లో కంటే ఎక్కువ పోషమ్మ ఫీల్ అవుతుందని బ్లాక్ మెయిల్ చేసిరు మా వాళ్ళు, అందుకే పోవాల్సి వస్తుంది. మీరు మాత్రం బయటకు అసలే వెళ్ళకూరోలా, ఆదివారమే కదా సోమవారమే కదా అనుకుంటా. మరి ఇక గీ ఎండ ముచ్చట చెప్పుకుందాం నడురి. నిజంగా అసలు ఈ వానదేవుడు చక్కగా డ్యూటీ చేయకున్నా, చలిదేవుడు దినం ప్రతాపం చూయించకున్నా, సూర్యుడు మాత్రం చేయవలసిన డ్యూటీ కంటే ఎక్కువనే ఎత్తుడోలా. ఓటీలు గీటీలు అనుకుంటా మరి డబల్ డ్యూటీలు చేస్తుండు. ఇది మార్చి నెలనే కదా, ఇక చూడు ఎట్లా ప్రతాపం చూయిస్తుండో. ఈ 2-3 రోజుల సంద అయితే నెరి 40 డిగ్రీలు దాటిపోయింది. 40 అంటే మలమలనేనాయే. అసలైతే మార్చిలో 35 ఉండాలి, కానీ 5 డిగ్రీలు ఎక్కువ చంపుతుంది. ఇక ఇప్పుడే గిట్లుంటే ఇక వచ్చేది ఏప్రిల్ నెల. ఏప్రిల్ అంటేనే ఎండలు, ఇక అప్పుడు ఇంకెట్లుండాలి? మే నెలలో ఇంకెంత గాయ చేయాలి. తలుచుకుంటా అంటేనే ఇప్పుడు చల్లటి చెమటలు పోతున్నాయి. నాకైతే ఇక హైదరాబాద్లో చల్లగా ఉంటుంది అంటాం కానీ ఈ తాపేందో బాగానే కొడుతుంది. నాకేయాల బయటికి రావాలంటే జరిసేపు ఇన్కా మందు ఆలోచించిన. ఇక జిల్లాలలో అయితే ఇక శీతం చంపుతుంది. అందుకే నేను చెప్పేది ఏంటంటే ఉత్త పచ్చిగా బయటికి రాకూరి. పిల్లలకు ఒంటి పూట పడే కదా, వాళ్ళకు ఒక పూట పడచ్చింది. సగం పూట బయట తిరిగేదందుకు కాదు, ఇంట్లోనే ఉండేదందుకు. చల్లటి నీళ్లు తాగాలి, పండ్ల రసాల పని కూడా పట్టురి, వడదెబ్బ రాదు ఏం రాదు. ముఖ్యంగా చిన్నపిల్లలు ముసలోళ్ళు అయితే బయటికి వెళ్ళొద్దు. ఇప్పుడిప్పుడే ఊర్లోకి పోయే ప్లానింగులు పెట్టుకోకురోళ్ళ, ఎందుకన్నా మంచిదా.